వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు. విద్యార్థినులు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న సిబ్బంది. ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల ఆందోళన. మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజుకు దక్కిన అరుదైన గౌరవం. ఘనంగా మిలాదున్నబి వేడుకలు. మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే. జనసేన పార్టీలోకి ఎంట్రీ అవుతున్న సామినేని. గాంధీ హాస్పిటల్ డేటా లీక్. వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించిన బిర్లా ఐలయ్య. వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ది నాగార్జున రైతు సేవా సంఘం లిమిటెడ్ మోత్కూరు వాణిజ్య సముదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే ముందుల సామేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి మోత్కూరు పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శ్రీకాంత్ ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇదంతా సీసీ పంపించాలి, అక్కడి వరకు మొత్తం సీసీ పంపించాలి. ఏ బంధువులు పోలీసులు మాకైతే తెలియదు. మీరు ఇద్దరు బాధ్యతనే మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము అదృష్టంగా భావిస్తూ ఈ మోత్కూరు ఏరియాలోనే కాంగ్రెస్ కష్టపడ కాబట్టి ఈ గాలి కూడా మోత్కూరు గాలి ఆత్మకూరు ఉండాలని ఎప్పుడు జరుగుతుంది. అందుకే ఈ కాంగ్రెస్ కంచుకోవడం ఉంటుంది కాబట్టి సరే మీ అందరికి సహకారం చూడొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా రైతుల అభివృద్ధి కోసం మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా మీరు పిఎస్ఏ సంఘాలకు, డీసీపీకి, బ్యాంకు కూడా పెద్ద ఎత్తున అనుమానించి పిఎస్సిసి ముఖ్య ఉద్దేశం అట్టడుగు వర్గాలకు ప్రతి ఒక్క రైతు కూడా రుణాలు అందించినప్పుడే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ నాట్ల సమయంలో కానీ, ఎరువుల సమయంలో కానీ, విత్తనాల సమయంలో కూడా వాళ్ళకు చేదోడుగా నుండి సమయానికి వాళ్ళకు రుణాలు అందితే ఇంకా కూడా ఎక్కువ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పిఎస్సి సెంటర్లు ఏర్పడతాయి. కాబట్టి నిజంగా కూడా ఈ వచ్చిన 6 నెలల్లో, ఈ 2-3 నెలలే కుంభం శ్రీను చూస్తుంటే బ్యాంకులను ఎంతో అభివృద్ధి వైపు తీసుకుపోతాడు. నిజమనే సామాన్లు అంటే 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఇవాళ ఇంకో 1 కోటి రూపాయలు ప్రకటిస్తుందని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. దీంతో పాటు అన్ని బ్యాంకులు ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ప్రభుత్వ పరంగా బ్యాంకులకు ఎక్కువ రుణాలు ఏర్పాటు చేస్తే రైతుల కన్ను మీద అందం ఉంటుంది. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి మాట్లాడుతూ గాంధీ హాస్పిటల్లో చనిపోయిన వారి డేటా ఎలా బయటకు వెళ్లిందని ఆశ్చర్యపోయారు.
గాంధీ హాస్పిటల్ నుండి చనిపోయిన వారి డేటా ఎలా లీక్ అయిందని అర్థం కావట్లేదో తెలుసుకుంటున్నామన్నారు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి. గాంధీ హాస్పిటల్ కు పేద మధ్యతరగతి వారు వైద్యం కోసం వెళ్తూ ఉంటారు. అన్నింటికీ పరిష్కారం గాంధీ హాస్పిటలే అన్న పేరు ఉంది. గాంధీ హాస్పిటల్లో చనిపోయిన వారి డేటా లీక్ అయింది. దీంతో గాంధీ హాస్పిటల్లో ఎవరు లీక్ చేస్తున్నారు, ఇలాంటి దుర్మార్గాలకు ఎవరు పాల్పడుతున్నారు అనే విషయం తెలవట్లేదంటూ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి వాపోయారు. ఎందుకు ఇది బయటకు ఎలా వచ్చింది, ఎందుకు ఇలా ప్రచారం జరిగింది అది మేము తెలుసుకుంటున్నామండి. ఎందుకు ఇలా బయటికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని. యాక్చువల్లీ వీల్ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము అంత ఇన్ఫర్మేషన్. సో మరి దాని నుంచి వచ్చిందా ఎట్లా తెలుసుకున్నారో. ఎంతో మందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 20వ తారీఖున జగ్గయ్యపేట పట్టణంలో కార్యకర్తలు అభిమానుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ సమక్షంలో 22వ తారీఖున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి ప్రవేశించడంతో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో బలోపేతమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలను సాధించే సత్తా ఉన్న సామినేని జనసేన పార్టీలోకి ప్రవేశించడంతో జనసేన పార్టీ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలంటూ మేము ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి, నా యొక్క శ్రేయోభిలాషికి, అభిమానులకి, సానుభూతి పట్ల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసేవారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్. ఆయనకు ఘన స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో గురువారం రాత్రి 7:30 గంటలకు ఘన స్వాగతం పలికారు. యువగలం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగారుపాళ్యం వద్ద కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చడానికి గన్నవరం నుండి విమానంలో లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అందరితో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అపూర్వంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం లోపల వెలుపల అభిమానులతో కిక్కిరిసిపోయింది. మంత్రి లోకేష్ తో పాటు ఎమ్మెల్యే నాని విమానాశ్రయం వెలుపలికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ తో పాటు ఎమ్మెల్యే నాని భారీ వాహన శ్రేణితో రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గంలో తిరుచనూరు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీ వద్ద, తనపల్లి సర్కిల్లో అగ్రహారం సర్కిల్ నందు, చంద్రగిరి నూర్ జంక్షన్ వద్ద, పాకాల మండలం నేండ్రగుట్ట సమీపంలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు టపాకాయలు పేల్చి నినాదాలు చేస్తూ హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రి లోకేష్ వెంట బంగారుపాళ్యం చేరుకొని శుక్రవారం జరగబోవు పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. ఫోటో
మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డులో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా, ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈరోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి, శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం, పవిత్రం మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణలు తీసుకొస్తాం. మళ్ళీ కొస్గి పట్టణ కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కొస్గి
పట్టణ కేంద్రంలో మిలాద్ ఉన్నభి వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్నభి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ సహనం, సౌశీల్యం, దయాగుణంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని మిలాద్ ఉన్నభి ముఖ్య ఉద్దేశమన్నారు. కోస్గి హట్కర్ వీధి నుండి మహబూబియా మసీద్ దగ్గరికి, అక్కడి నుండి శివాజీ చౌరస్తా మదీనా మసీద్, అక్కడి నుండి హట్కాల్ గల్లీ మీదుగా సయ్యద్ పహాడ్ దర్గా వరకు ఊరేగింపు నిర్వహించారు. కోస్గి సిఐ దాసు నాయక్, ఎస్ఐ బాల వెంకటరమణ, మద్దూర్ ఎస్ఐ రామ్ నాయక్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు సిఐ, ఎస్ఐలను సన్మానించారు. అనంతరం సిఐ దాసు నాయక్ మాట్లాడుతూ ఇస్లాం పవిత్రతకు మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి చాటి చెప్పారని, శాంతి సామరస్యాలతో జీవనం సాగించాలని ఉద్బోధించారని, ఆయన మార్గం అనుసరణీయమైనదని, శాంతి సోదర భావం ప్రవక్త ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం సయ్యద్ పహాడ్ దర్గా దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలరాజుకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర అనుబంధ కమిటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కమిటీకి అనుబంధ కమిటీలను నియమించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ కి చెందిన ఎన్ బాలరాజు రాష్ట్ర మఫిసల్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ సభ్యులు బాలరాజును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర మఫిసల్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు యూనియన్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గోన సునీల్ రెడ్డి, మోహన్ రావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వై విశాల్ యాదవ్, కోశాధికారి రెహమాన్, గౌరవ అధ్యక్షులు రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని విద్యార్థులు సాయి మందిర్ వరకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల నుండి 17 మంది ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు వెళ్లగా వారి స్థానంలో 2 మాత్రమే రావడంతో పాఠశాలలో కళాశాలలో ఉపాధ్యాయులు లేక చదువులకు ఇబ్బంది ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ డిఈఓ ఉదయబాబు, డిఎస్పీ కర్ణాకర్, సిఐ సతీష్ అక్కడికి చేరుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. విద్యార్థులు కొంతమంది విద్యార్థులని అక్కడ నుండి కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి మిగతా వారిని పాఠశాలకు పంపించారు. విద్యార్థులు పలు సమస్యలు కలెక్టర్ వెంకటేష్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కరించేలా చూస్తామన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్పెషల్ సంకల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కాగజ్ నగర్ పాఠశాలలో, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశాల మేరకు స్పెషల్ సంకల్ప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై, ఫోక్సో చట్టంపై, సైబర్ క్రైమ్పై, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098-181 పలు చట్టాలపై, హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శారద మాట్లాడుతూ విద్యార్థులకు జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలపై అవగాహన ఎంతో అవసరమని, విద్యార్థులకు ఉండవలసిన, ఎదుర్కోవలసిన ధైర్యం, స్వీయ రక్షణ గురించి తెలిపారు. విద్యార్థినులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనరల్ స్పెషలిస్ట్ రాజేశ్వరి, రాణి, ఫైనాన్షియల్ లిటరసిటీ సాగర్, సఖీ కేంద్రం మమత తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. కరాటే నేర్చుకోవాలి, జూడో నేర్చుకోవాలి. ఇలాంటివి మన స్వీయ రక్షణకు అవసరం పడతాయి. బయటికి వెళ్ళినప్పుడు ఈరోజు సొసైటీలో ఎలా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుందో, ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము భయపడి, బలహీనపడి ఉంటే మనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు కరాటే అలాంటివి ఏదైనా వేస్తే తప్పనిసరిగా నేర్చుకోవాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఏమైనా ఉన్నా కూడా అలాంటి అవకాశాలు వస్తే మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఉండకపోవచ్చు అవకాశం. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినా ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, ఎవరైనా ఇస్తే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇస్తే కనుక మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి అని యూటిలైజ్ చేస్తారు. యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చేస్తారా? చేస్తారు కదా. యోగా, మెడిటేషన్ అనేది కూడా మన బాడీకి మెంటల్గా, ఫిజికల్గా చాలా యూస్ఫుల్. మరి ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనా, ఏదైనా సిచ్యువేషన్ బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు యోగా చేస్తామా, లేకపోతే కరాటే, జూడో లేదా ఫైటింగ్ ఇలాంటివి ఉపయోగపడతాయా? వెరీ గుడ్. నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీకు నెక్స్ట్ పేపర్ ఇస్తారు, అందులో ఇదే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ ఎవల్యూషన్ అయిపోయింది, హెల్త్ గురించి, టైం గురించి, స్వీయ రక్షణ గురించి అయిపోయింది. మానసిక అంటే సైకాలజికల్ పరంగా మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఏదైనా మార్క్స్ గురించి కావచ్చు. ఇప్పుడు 20 మార్క్స్ వచ్చినాయి. 20 మార్క్స్ వస్తే మీరు ఏమనుకుంటారు? అబ్బా నాకు 20 వచ్చినాయి, నేను డల్ స్టూడెంట్ని, అరే ఆ అమ్మాయికి 25 మార్క్స్ వచ్చినాయి, 25కి 25 వచ్చినాయి, ఆమె క్లేవరు అని ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి మీకు. అలా ఫీల్ అవ్వకుండా మీరు ఎలా ఉండాలి అంటే,
మీ సెల్ఫ్ మోటివేషన్, మీ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ మీరే చేసుకోవాలి. నాకు 20 వచ్చినాయి, వచ్చిన వాళ్ళని వెరీ గుడ్ అంటారా? అన్నారు. మరి మిమ్మల్ని ఎవరు వెరీ గుడ్ అనాలి కదా? మనది మనమే మోటివేషన్ చేసుకోవాలి, మనది మనమే ప్రోత్సహించుకోవాలి. అప్పుడు మీరు 25కి వస్తారు, అప్పుడు మేడం వాళ్ళందరూ మిమ్మల్ని వెరీ గుడ్ అంటారు. అవునా? మరి అందుకు దానికి మనము మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లిం సోదరులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఈద్ మిలాద్ ఉన్ నబీని చేపట్టారు ముస్లింలు. ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవాన్ని పురస్కరించుకొని మసీదుల గుండా, ప్రధాన రహదారి గుండా ప్రవక్తను కీర్తిస్తూ స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు, ఆయన సూచించిన శాంతి, పరమత సహనం, సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండడం వంటి మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని ముందుకు సాగాలనే సంకల్పంతో ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సిఐ రమేష్, ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి ముస్లిం యువకులు, మత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.